కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గుడివాడ ప్రజలు రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. అలాగే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నిధులు తేవడంలో విఫలమైందని విమర్శించారు. మధ్యతరగతి వారికి ఉపయోగపడేలా బడ్జెట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. రేపు కేంద్రంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రైతులకి, మధ్యతరగతి వర్గాలకి, చిన్న కుటుంబాలకు కూడా మేలు కలగాలని, ఆ విధంగా బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. ఈ వ్యవసాయంలో దెబ్బతిన్న, మన వరదల్లో దెబ్బతిన్న రైతాంగానికి ప్రత్యేక నిధులు కేటాయించి, అట్లాగే ఒకసారి అందరికీ రుణమాఫీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు, ఇది 11వ సంవత్సరం ఆయన అధికారంలోకి వచ్చి, ఈ 11 సంవత్సరాల్లో ఆయన బడ్జెట్లో చూస్తే కార్పొరేట్ శక్తులకి వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. కానీ ఈ దేశంలో వికసిత భారతదేశం అని చెబుతున్నారు. వికసిత భారతదేశంలో విద్యా, వైద్య రంగాలకి నిధులు కేటాయించాలి. గతం మీద కూడా నిధులు కోత విధిస్తా ఉన్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, రోడ్లు, విద్య, వైద్యం, ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని, అలాగే ఆ బడ్జెట్ పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడాలని కోరుకుంటూ త్వరలో ప్రవేశపెడుతున్న మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి విద్య, వైద్యం, వ్యవసాయం ఇవన్నీ మంచి బడ్జెట్ ఇవ్వాలని, అదేవిధంగా పేదలకి, అలాగే కార్మికులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా, పరిశ్రమలకి అందరికీ మంచి బడ్జెట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.